హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు నేను కొత్తగా అంటే మన కంట్రీ నుంచి ఏనాదో వేరే కంట్రీకి వెళ్ళి ఇక్కడ వ్యూస్ని చూపించబోతున్నాను. భూటాన్ దాని ఫర్దర్ బ్లాగ్ అనేది భూటాన్ గురించి. భూటాన్ ఎలా వెళ్ళాలి, అక్కడికి ఏమేమి రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి, పాస్పోర్ట్ అవసరమా, లేదంటే అక్కడ కరెన్సీ ఎలా ఉంటుంది, కరెన్సీ మన కరెన్సీ చెల్లుతుందా, లేదా అక్కడ కరెన్సీ సెపరేట్గా మనం చేంజ్ చేసుకోవాలా అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. అండ్ భూటాన్ని ఏ సీజన్లో మనం ఏ మంత్లో విజిట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది, అక్కడ వాతావరణం ఏ సీజన్లో బాగుంటుంది అనేది చెప్పదలుచుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇక్కడ మీరు మార్చ్ నుంచి మే వరకు అండ్ సెప్టెంబర్ టు నవంబర్ వరకు ఈ మంత్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఈ ప్రదేశాలన్నీ చాలా కూలింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. చుట్టూ ఒక సైలెంట్ వాతావరణం, మనం ఇప్పటివరకు వినేటటువంటి కార్ సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్ ఇలాంటి ఏ సౌండ్స్ అనేది ఉండవు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం. భూటాన్ని మనం ఫ్లైట్స్ అండ్ ట్రైన్లో మనం ట్రావెలింగ్ చేయొచ్చు. ట్రైన్లో అయితే విశాఖపట్నం టు గౌహతి వరకు మనం ట్రావెల్ చేసి అక్కడ నుంచి జైగావ్ అనే ప్లేస్ మనం రీచ్ అవ్వాలి. గౌహతి నుంచి జైగావ్ అనేది కంపల్సరీ 3 hours పడుతుంది. అండ్ అనదర్ స్టేషన్ కూడా అక్కడికి మనం రీచ్ అయ్యి అక్కడ నుంచి 3 hours అనేది ట్రావెలింగ్ పడుతుంది, టైం అనేది పడుతుంది. జైగావ్ బార్డర్ క్రాస్ అయ్యేటప్పుడు మన దగ్గర ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. అబౌవ్ 18 years వాళ్ళకి కంపల్సరీ ఒరిజినల్ వాటర్ ఐడి అనేది ఉండాలి. దెన్ బిలో 18 years వాళ్ళకి కంపల్సరీ ఒరిజినల్ బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇవి రెండు లేకుంటే కంపల్సరీ పాస్పోర్ట్తో అయితే ఈజీగా వెళ్ళచ్చు. ఇండియా నుండి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళగలిగేటువంటి దేశాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి భూటాన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేపాల్. ఈ 2 దేశాలు పాస్పోర్ట్ లేకుండా మనం ట్రావెలింగ్ అనేది చేయొచ్చు. పాస్పోర్ట్తో వెళ్తే సింపుల్గా పాస్పోర్ట్ మనం షో చేసి మనం ఎంట్రీ చేసి రిజిస్ట్రేషన్ అయినాక సింపుల్గా ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్తో మనం ఇన్ అవ్వచ్చు. అదే వాటర్ ఐడి అయితే కంపల్సరీ మనం ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ ఏదైనా ఇస్తారు. ఆ సర్టిఫికేట్లో క్లియర్గా రాసి ఉంటుంది 1 month సమ్ డేస్ అన్నట్లుగా రాసి ఉంటుంది. దాని ప్రకారం ఓన్లీ ఒక స్టాంప్ వేసి మనం ఇన్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ అయినాక. అయితే ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మనం విన్ అయినాక ఒక సైలెంట్ వాతావరణం, మనం చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం. ఒక ట్రాఫిక్ సౌండ్స్, ఒక సమ్ హార్న్స్, ఇంకేనాదర్ ఎటువంటి సౌండ్స్ అయినా ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి పీస్ఫుల్గా నాకు తెలిసి ఏ కంట్రీకి వెళ్ళి ఉండదు. చాలా బాగుంది పీస్ఫుల్గా. దాని ఫర్దర్ మనం ఏదైనా ఒక రోడ్డు క్రాస్ అవ్వాలన్నా సరే చాలా సింపుల్గా వెళ్ళొచ్చు. అంత చాలా బాగుంటుంది. మెయింటైన్ నేనైతే నా డ్యూటీ పరంగా నేను ట్రావెలింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి నార్మల్గానే వెళ్ళొచ్చు. అంటే సేమ్ డాక్యుమెంట్స్ అని ఉండాలి, కానీ కాకుంటే ఏదైనా సమ్ ట్రావెలర్స్ వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ గైడ్ అనేది ఉండాలి. దాని ఫర్దర్ మనం హోటల్స్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే కంపల్సరీ ఒక ట్రావెల్ చేయాలనుకుంటే గైడ్ కంపల్సరీ ఉండాలి. ఇదంతా ఒక ప్యాకేజ్ రూపంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. మేబీ అక్కడ నుంచి అనమాట ఒక 5-6 daysకి 30,000 అలా తీసుకుంటారు.
ట్రావెలింగ్లో 5 డేస్కి ఇలా నార్మల్గా ఒక బస్సును బుక్ చేసుకుంటూ వాళ్ళు ట్రావెల్ చేస్తారు. నేనైతే మొదట్లో ఇమిగ్రేషన్ అయినాక మొదట్లో భూటాన్ క్యాపిటల్ అయినటువంటి థింపు అనే ప్రదేశానికి అయితే వెళ్ళాను. థింపుకు వెళ్ళేటప్పుడు ఈ ఇమిగ్రేషన్లో కంపల్సరీ 3 ప్లేసెస్లో మనకి మళ్ళీ స్టాంప్స్ అనేవి వేస్తారు. దాని ఫర్దర్ అప్పుడు మనం థింపుకి ఎంటర్ అవ్వచ్చు. థింపు వచ్చేటప్పుడు అయితే చుట్టువైపులా చాలా పచ్చటి వాతావరణం చాలా బాగుంది. చుట్టూ కొండలు ఆల్మోస్ట్ చాలా పచ్చగా ఉంటాయి. ఒక్కసారి మనం జైగావ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్స్ కలిపి ఎంతో కొండ ప్రదేశాలు అయినా సరే రోడ్స్ చాలా క్లీన్గా ఉంటాయి. దీని పక్కన మేము వచ్చేటటువంటి దారిలో మొత్తం పొగమంచుతో చాలా బాగుండేది. అసలు రోడ్స్ అనేవి ముందు ఉండేటువంటి వెహికల్స్ కనిపించేవి చాలా అంత పొగమంచుతో ఉండేది. మన ఇమిగ్రేషన్ అయిపోయినాక అక్కడ నుంచి మనం కున్సిలింగ్ అనే ఒక ఏరియాని మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ కున్సిలింగ్ ఇన్ అయ్యేటప్పుడు మనం ఒక సిమ్ కార్డ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్ తాలూకు సిమ్ కార్డ్స్ అనేవి ఇక్కడ యాక్సెప్ట్ అవ్వవు, నెట్వర్క్ కలిపి ఉండదు. ఇక్కడ ఏనాదో ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలి. సిమ్ కార్డ్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. వాటికి రీఛార్జ్ అనేది డేటా రీఛార్జ్ చేసుకోవాలి. 750 and 1200 ఇలా మెయింటైన్ రీఛార్జ్ అనేది కామన్గా ఉంటుంది. Subscribe my channel.